మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. నేడు ఒక అమూల్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి వాక్య భాగాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. అదేదనగా అక్షయ పాత్ర. మనకి పాత్రలు ఉంటాయి, వాటిని మనం వాడుకుంటాం. కానీ పాత్రలో ఒక విశిష్టమైన ప్రత్యేకమైనటువంటి పాత్ర అక్షయ పాత్ర. ఈ అక్షయ పాత్రను గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. లోకంలో ఎన్నో విధాలైనటువంటి నానుడులు పరిభావాలు ఉన్నాయి. అయితే మనకు వాక్యం ద్వారా అనుగ్రహించబడుతున్నటువంటి అక్షయ పాత్రను గురించి నేడు మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. అక్షయ పాత్ర గురించి ఒక విషయం చెప్పాలంటే, ఏదైతే క్షయం కాకుండా అంటే కావలసిన దానికంటే ఎక్కువగా సమృద్ధిగా అనుగ్రహించబడుతుందో, మన అక్కర్లన్నీ తీర్చబడే విధంగా అనుగ్రహించబడుతుందో దాన్ని అక్షయ పాత్ర అంటారు. అయితే ప్రభు ఒక సాధారణమైనటువంటి పాత్రను అక్షయ పాత్రగా మార్చినటువంటి సందర్భాలు అనేకములు ఉన్నాయి. నేడు బైబిల్ గ్రంథంలో దేవుడు అక్షయ పాత్రలుగా మార్చినటువంటి కొన్ని పాత్రలను మనం చూద్దాం. అది మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం నుండి 16వ వచనం వరకు మనం చూస్తే, చివరి మాట 16వ వచనం, యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డెలో ఉన్న నూనె అయిపోలేదు. అనగా వారు తొట్టిలో పిండి తీస్తా ఉంటే వస్తా ఉంది, బుడ్డెలో నూనె పోస్తా ఉంటే వస్తా ఉంది. అంటే అప్పటి వరకు కొంచెముగా తొట్టిలో పిండి, కొంచెముగా బుడ్డెలో నూనె ఉంది. ఇంతకీ ఆ కొంచెంగా కలిగినటువంటి వారు ఎవరనగా, సారేపతు అనేటువంటి ఊర్లో ఒక బీద విధవరాలు. ఆమె కరువు సమయంలో తను కలిగిన కొంచెమును తిని జీవితాన్ని చాలిద్దామని ఆలోచనలో ఉంది. కానీ అటువంటి సందర్భంలో తన జీవితం అయిపోలేదు, నేను నీకు తోడుగా ఉన్నాను, నా కొరకు కనిపెట్టుకున్న వారికి నేను సహాయం అనుగ్రహిస్తాను, మీ క్షయమైనటువంటి పాత్రను నేను అక్షయమైనటువంటి పాత్రగా చేస్తాను, నీకు కలిగింది కొంచెమైనప్పటికీ నేను దాన్ని సమృద్ధిగా మారుస్తాను అని ప్రభు ఏలియా ద్వారా ఆ సారేపోతు ఊర్లో ఉన్నటువంటి బీద విధవరాలకి సెలవిచ్చిన ప్రకారం తొట్టెలో పిండి తక్కువ కాలేదు, బుడ్డెలో నూనె అయిపోలేదు. అనగా ఇక్కడ మనం రెండు పాత్రలు చూస్తాం. దేవుడు అక్షయ పాత్రలుగా మార్చినటువంటి పాత్రలు, ఒకటి పిండి ఉన్నటువంటి పాత్ర మరియు నూనె ఉన్నటువంటి పాత్ర. కుటుంబంలో కావలసిన ఆకలి తీర్చేటువంటి అవసరాలను కూర్చున్నటువంటి వివరణ ఈ పాత్ర. క్రీస్తును నమ్ముకున్న తర్వాత దేవుని ఆరాధిస్తున్న వారికి ఆయన ఏ మేలు కొదువ కానివాడని చెప్పాడు. కాబట్టి ఆయన సమృద్ధిగా కావలసిన వాటిని అనుగ్రహిస్తాడు. తినడానికి ఉండడానికి కావలసిన వాటిని ఆయన అనుగ్రహిస్తాడు. అది ఏదైనప్పటికీ ఆయన తన బిడ్డల జీవితంలో తన వాగ్దాన సంతతికి ఆయన క్షయమైనటువంటి వాటిని అక్షయమైనటువంటి వాటిగా మార్చి దీవిస్తాడు. మరియు మనం 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చూసినట్టయితే, అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పుల వాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకే వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వల్ల నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పుమనెను. అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీయూ లేదనెను. అతడు, నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు తెచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టును ఉంచుమని ఆమెతో సెలవేయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరేమీయూ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచెను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. ఇక్కడ చదివిన వాక్య భాగంలో ఒక విధవరాలు, ఈమె కూడా ఒక విధవరాలు, తన భర్త మరణించాడు. ఎందుకొరకు అప్పు చేసి మరణించాడో మనకు తెలియదు, కానీ తన భర్త అప్పు తీసుకొని మరణించాడు. అప్పులు ఇచ్చిన వారు ఈ ఇంటి మీదకు వచ్చి, నీవు నీ భర్త తీసుకున్నటువంటి అప్పును జమ చేయని ఎడల నీ కుమారులను మేము మా పనిలో దాసులుగా తీసుకెళ్లిపోతాం, బానిసలుగా తీసుకెళ్లిపోతామని ఆమెను భయపెట్టుట చేత ఆమె తన భయాన్ని, ఆందోళనను, బాధను సేవకుని ఎదుట వెళ్ళబొచ్చింది. సేవకుడు ఆమెకి, నీ ఇంట్లో ఏముందమ్మా అని అడిగితే, నా ఇంట్లో నూనె కుండ ఒక్కటే ఉందయ్యా, అంతకుమించి నా ఇంట్లో ఏమీ లేవు, ఇక తినడానికి కానీ ఉండడానికి కానీ కడుపు నింపుకోవడానికి కానీ మా దగ్గర ఏమీ లేవు అని తన గోడంతా సేవకునికి వెళ్ళబుచ్చుకుంది. ఇలా వెళ్ళబుచ్చుకున్న తర్వాత ఏలియా యొక్క శిష్యుడైనటువంటి ఎలీషా ఆమెతో చెప్తున్నాడు, అమ్మా, నువ్వు ఇంటికెళ్ళు, నీ ఇరుగు పొరుగు వారందరి దగ్గర ఖాళీ పాత్రలన్నీ తీసుకుని ఇంట్లో పెట్టుకో, నీవు నీ కుమారులు అనగా నీ కుటుంబం లోపల ఉండి తలుపు లోపల గడిపెట్టుకుని ప్రార్థన చేసి ఆ నూనెతో, అంటే నీ యొద్ద ఉన్నటువంటి నూనె కుండలో ఉన్నటువంటి నూనెను అన్ని పాత్రలోకి పోస్తా ఉండు, నింపుతా ఉండు, అవన్నీ నింపబడతాయి అని చెప్పాడు. అట్టి విధంగానే ఆమె ఆ పాత్రను, కొంచెం ఉన్నటువంటి ఆ నూనె కుండను ఎత్తి అన్ని గిన్నెల్లో పోస్తా ఉంది. కొంచెం ఉన్నటువంటి ఆ నూనె ఇంటిలో
ఇంటిలో ఉన్నటువంటి పాత్రలు అన్ని కూడా నింపబడే విధంగా దేవుడు ఆ నూనె కుండను, ఆ అక్షయమైనటువంటి పాత్రను అక్షయమైనటువంటి పాత్రగా మార్చాడు. అన్ని గిన్నెలు నింపబడిన తర్వాత ఆమె సేవకుడి దగ్గరికి వచ్చి మరలా విషయాన్ని తెలియజేసింది. అప్పుడు అన్నాడు సేవకుడు, అమ్మా, నీ దగ్గర ఉన్నటువంటి ఆ నూనెను అమ్ము, వ్యాపారం చేయి, వచ్చిన లాభాన్ని దాచి అప్పులు వారికి కట్టివి, తర్వాత ఇంకా నీకు వస్తుంది, నీ ఆశీర్వాదం ఇంకా మిగులుద్ది, ఇంకా వచ్చిన తర్వాత నీవు నీ బిడ్డలు చక్కగా పోషించబడండి, జీవితం అంతా ఆ నూనె వ్యాపారంతో నీ కుటుంబాన్ని ముందుకు నడిపించు అని ఆమెకు ఒక చక్కటి సలహానిచ్చాడు. క్షయమైనటువంటి పాత్రను అక్షయమైనటువంటి పాత్రగా ప్రభు మార్చినందున ఆమె కుటుంబం దీవించబడింది, అప్పుల నుంచి విడుదల పొందింది, కుటుంబం పోషించబడింది. ఈ జరిగినటువంటి రెండు సందర్భాలని మనం చూసినట్లయితే ఈ సారెపతు విధవరాలు యొక్క క్షయమైనటువంటి పాత్ర అక్షయమైనదిగా ఎప్పుడు మార్చబడింది అంటే మొట్టమొదటిది అప్పమును అనగా ఆమె కలిగిన దాంట్లో మొట్టమొదటి స్థానాన్ని దేవునికి ఇచ్చినందున, అనగా దేవుని ప్రతినిధిగా ఉన్నటువంటి సేవకునికి ఇచ్చినందున చిన్న అప్పం, చిన్నదే రొట్టె తీసుకొచ్చి ఆయనకి ఇచ్చింది ఏలియాకి. దాన్ని భుజించిన తర్వాత ఆ అక్షయమైనటువంటి ఆ తొట్టెలో ఉన్నటువంటి పిండి, బుడ్డిలో ఉన్నటువంటి నూనె అక్షయమైనదిగా మార్చబడింది. కరువు దినములన్నీ పోయేంత వరకు, మరలా వారికి సమృద్ధి కలిగేంత వరకు ఆ పాత్రలో పిండి తక్కువ కాలేదు, నూనె తక్కువ కాలేదు. అనగా ఆ అక్షయమైనటువంటి పాత్ర అక్షయమైనదిగా మార్చబడాలంటే మొట్టమొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వాలి, మొట్టమొదటి ప్రథమ ఫలాన్ని దేవునికి అందించాలి, దేవునికి ప్రతిష్ఠించాలి. మరియు రెండవ సందర్భంలో ఆమె తన సమస్య దేవుని యొద్దకు తీసుకెళ్ళింది, అనగా దేవుని ప్రతినిధిగా ఉన్నటువంటి సేవకుని దగ్గరికి తీసుకెళ్ళింది. సమస్యను సేవకునికి స్పష్టంగా వివరించింది. ఆ సమస్యను వినటువంటి సేవకుడు దైవ చిత్తానుసారంగా దైవ ప్రేరేపితుడై చక్కటి ఆలోచన ఇచ్చాడు. ఆమె కుటుంబాన్ని దీవెనకరంగా మార్చడానికి చక్కటి సలహా ఇచ్చాడు. కనుక ప్రతి సందర్భంలో, ప్రతి సన్నివేశంలో మనకు అయిపోయింది, ఇంకిక్కడ లేదు, ఇంకేమీ జరగదు అనుకున్న సందర్భంలో మనం చేసేటువంటి క్రియ ఏదైతే ఉందో అది క్షయమైన దాన్ని అక్షయమైనదిగా మార్చుతుంది. అనగా సారెపతు విధవరాలు మొట్టమొదటిది దేవునికి ఇచ్చింది, మరియు సేవకుని భార్య పెనిమిటిని కోల్పోయినటువంటి విధవరాలు తన అప్పును గూర్చి, తన సమస్యను గూర్చి తన గోడంతా సేవకునికి విన్నవించింది. ఈ రెండు సందర్భాలు మనం క్రైస్తవుని జీవితంలో కొనసాగించవలసిన, పాటించవలసినటువంటి విషయాలు. ప్రథమ స్థానము దేవునికి, మరియు ప్రతి విషయాన్ని, ప్రతి బాధను, కష్టాన్ని సేవకునికి స్పష్టంగా వివరించుకోగలిగేటువంటి స్థాయి. నేడు ఈ అంత్య దినాల్లో ఈ రెండు కరువైపోతున్నాయి. దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని, దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ ప్రథమ ఫలాన్ని, దేవుడికి ఇవ్వవలసినటువంటి ప్రథమ స్థానాన్ని దొంగిలిస్తూ మనుషులకి ఆ సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఇంట్లో ఉండి ప్రార్థన చేయక ఇంటర్నెట్ లో వీడియోలు చూసుకోవడానికి మొట్టమొదట కన్ను తెరవగానే ఫోన్ ఓపెన్ చేసి వీడియోలో ఉండి ఇంటర్నెట్ లో ఉండి వాళ్ళకి వీళ్ళకి కనెక్షన్స్, వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి కలుపుకొని చేసేటువంటి క్రియలు. కానీ మొట్టమొదటి సమయాన్ని దేవునికి, మన స్వరం నిద్రించి లేచిన తర్వాత స్వరం దేవునికి వినబడినట్లుగా ప్రార్థనతో ప్రారంభించాలి. దిన ఆరంభాన్ని వాక్య ధ్యానంతో ప్రారంభించాలి. ఇది మొట్టమొదటి స్థానం దేవునికి ఇవ్వడం. మరియు మనకు కలిగిన దాంట్లో దేవునికి కానుకగా సమర్పించడం. అది కొంచెము చాలు, దేవుడే దాన్ని ఆశీర్వదిస్తాడు. కొంచెము దేవునికి ప్రతిష్ఠించిన ఎడల దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. మరియు రెండవదిగా తన బాధంతా చెప్పుకోవడానికి పెనిమిటిని కోల్పోయినటువంటి ఆ విధవరాలు ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు తన యొక్క బాధంతా చక్కగా వినగలిగాడు, విన్నాడు, ఆమెకు సలహా ఇచ్చాడు, మాట్లాడాడు, ధైర్యపరిచాడు, ప్రార్థన చేశాడు, పంపించాడు. ఈ అంత్య దినాల్లో ఈ సమయాన్ని సాతానుగాడు దొంగిలిస్తున్నాడు. సేవకుని కలవడానికి అవకాశం లేనంత బిజీ చేసేస్తున్నాడు. అనగా సేవకుని యొక్క బాధ్యత ఏమిటి అంటే సంఘ బిడ్డల యొక్క భారాన్ని తెలుసుకొని వారి అక్కర్లు తీర్చడమే సేవకుని యొక్క బాధ్యత. అది ఆత్మీయంగాను, భౌతికంగాను, ఆధ్యాత్మికంగాను వారికి వాక్యానుసారంగా అందించవలసినటువంటి సలహాలు, సూచనలు, మాటలు అన్ని కూడా అందించడము సేవకుని యొక్క లక్షణం. ఇక్కడ ఎలీషా చిన్నవాడ, గొప్ప ప్రవక్త, దేవుని చేతిలో బలమైన సాధనం అయినప్పటికీ ఆయన నేను బిజీగా ఉన్నాను, నాకు సమయం లేదు, నాకు వేరే చోట మీటింగ్ ఉందని వెళ్ళిపోలా. తన బాధను వెళ్ళబుచ్చుకోవడానికి వచ్చినటువంటి ఆ స్త్రీ, ఆ విధవరాల యొక్క మొర్రను వినడానికి సమయాన్ని వెచ్చించాడు, విన్నాడు, ప్రార్థించాడు, దేవుడు చెప్పినటువంటి మాటను ఆమెకు చెప్పాడు. ఆమె జీవితంకి అది గొప్ప మైలురాయిగా మార్చబడింది. తన జీవితం అనగారిపోయింది అనుకున్నటువంటి సందర్భాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. కనుక మన క్షయమైనటువంటి పాత్రలో అక్షయమైనదిగా మార్చబడాలంటే దేవునికి మొట్టమొదటి ప్రాధాన్యతనివ్వాలి. దేవుని సేవకునితో సహవాసం కలిగి ఉండాలి. సేవకుడు చక్కని ఆలోచన వాక్యానుసారంగా చెప్పగలగాలి. అప్పుడు ప్రతి వారి పాత్ర అక్షయమైనదిగా, సమృద్ధిగా, సంతోషంగా, దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయి నిత్యానందము వారి తలల మీదకి కుమ్మరించబడుతుంది. కనుక ఈ వాక్యం అంటే నీతోను మీతోను మనందరితో ప్రభు సెలవిస్తుంది. మన దగ్గర ఉన్నది క్షయమైనదే, కొంచెం మట్టుకే, కొంచెమే ఉంటుంది, కలిగింది. దాన్ని ఎవరు ఏమీ చేయలేరు. దాని ఆశీర్వాదం కొరకు నరుని కష్టం ఎంత చేసినా అది ఆశీర్వదించబడదు.
కానీ దేవుని చేతిలోకి వెళ్తే ఆ స్థాయి, ఆ స్థానం అంతా హెచ్చించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. కనుక దేవునికి మొట్టమొదటి స్థానాన్ని ఇద్దాం, దేవునితో సహవాసం చేద్దాం, దేవుని అభిషిక్తులుగా ఉన్నటువంటి సేవకునితో సహవాసం చేద్దాం. అటువంటి సంఘంలో అంటుకట్టబడి దైవ ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈయన దేవుని మాటలు ప్రతి మన హృదయంలో నీరుకట్టి ఫలింపచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి నా ప్రభా, వాక్యాన్ని ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి. వారి క్షయమైనటువంటి స్థితిని, వారి క్షయమైనటువంటి పాత్రను అక్షయమైనటువంటి పాత్రగా మీరు మార్చండి. వారి కుటుంబంలో సమృద్ధిని దయచేయండి, దీవెన దయచేయండి. అయ్యా, ఏది కొదువుగా ఉందో సమస్త కొదువులను మీరు తీర్చండి. నీకు మొట్టమొదటి స్థానాన్ని ఇస్తూ నీకు ప్రతిష్ఠించబడిన వారుగా, సరైనటువంటి సత్తు కలిగినటువంటి సంఘంలో అంటుకట్టబడిన వారుగా వారు ఉన్నట్లుగా, వారు ఇంకా దీవించబడినట్లుగా, నడిపించబడినట్లుగా మీరు సహాయం అనుగ్రహించి వారి సమస్త కొదువును తీసి, కొంచెమే ఉంది ఈ పూటకు అయిపోయింది, కొంచెమే ఉంది ఈ నెలతో అయిపోతుంది, కొంచెమే ఉంది ఈ సంవత్సరం, ఈ తర్వాత ఏమవుతుందో మాకు తెలియదు అని ఆలోచనలో ఉన్న ప్రతి వారి జీవితంలో మీరు కార్యాలు జరిగించి, మా పితరుల జీవితంలో చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు ఈ వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో జరిగించి నీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టమని, అక్షయమైనటువంటి పాత్రగా వారి కుటుంబం, వారి ఆధ్యాత్మిక స్థితి మార్చబడినట్లుగా నిండారుగా దీవించి డాక్టర్ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.